అందరికీ నమస్కారం అండి. మొక్కజొన్న గింజలు, క్యారెట్, క్యాబేజీ, ఆలు ఒకటి తీసుకొని ఉడకబెట్టుకున్నానండి, ఉప్పు వేసి ఒక రవ్వ. తర్వాత టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, పుదీనా. స్టవ్ వెలిగించి పెనం పెట్టి నూనె అనేది పోసి నేను ఆ టమాటాలు, ఎర్రగడ్డ, పుదీనా, పచ్చిమిరపకాయలు వేసుకున్నా. దీంట్లో ఆలు గరం మసాలా, కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నాను. తర్వాత వచ్చి టమాటా సాస్ అనేది కూడా వేసేసానండి. నేను ఉడకబెట్టుకున్న బాయిల్ చేసుకున్నది అది కూడా వడగట్టుకొని పక్కకు పెట్టుకున్నానండి. అది కూడా ఇందులో వేసేసి ఆ నీళ్ళు ఇంకిపోయేలా బాగా ఫ్రై చేసుకున్నానండి. చేసుకొని పక్క పెట్టుకున్నాను. ఈ పక్క స్టవ్ వెలిగించి బ్రెడ్ అనేది తెచ్చుకున్నాను. బటర్ లేదు, నేను నెయ్యి వేసి చేస్తున్నాను. అటు ఇటు బ్రెడ్ని కాల్చుకొని పక్కకు పెట్టుకున్నానండి, ఒక 4 బ్రెడ్స్. ఆ బ్రెడ్స్లో ఇప్పుడు పక్కగా శాండ్విచ్ చేసుకున్నాను కదండి, వెజ్ అనేది చేసుకున్నాను కదండి. అది ఈ బ్రెడ్ మీద పెట్టి మనము చీజ్ అనేది కూడా వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ దాని మీద ఒక బ్రెడ్ పెట్టి అటు ఇటు తిప్పించుకొని అన్ని ప్లేట్ అనేది సర్వీస్ చేసుకున్నానండి. ఆ పక్క చూడండి, పాలు కాఫీ కానీ రెడీ చేసుకుంటున్నాను. వాన పడుతుందని ఇది కాల్చుకొని తింటున్నాను. మా పిల్లలు లేరన్నా నేను హర్ట్ అవుతున్నానండి. మా పిల్లలు ఉంటే ఇంకా దండిగా కాల్చుకొని మేమంతా కూర్చొని తినుంటాము, అమ్మలో బిడ్డలో. మా పిల్లలు ప్రస్తుతానికి బెంగళూరులో ఉన్నారు. చూడండి, క్లైమేటు వర్షం బాగా పడుతుంది. ఈ వర్షానికి శాండ్విచ్ తింటూ కాఫీ తాగుతూ ఇంకా నాకు అదే అన్నం తిన్నానండి. ఇంకా ఆడికి ముగిచ్చేస్తాను. అంటే ఈ పక్క పెట్టుకొని ప్లేట్లన్నీ ఒక సర్వీస్ చేసుకొని కాఫీ పెట్టుకొని చీజ్ చూడండి, నేను చూపించిపోయినా అది ఇక పక్కన ఊడొచ్చేసింది. అదే తింటూ అలా కూల్గా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోవచ్చు కదండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.